ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. దేశ జీడీపీ $4 ట్రిలియన్ చేరుకోవడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్ 4వ స్థానాన్ని ఆక్రమించింది. 10వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అనంతరం నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుండటంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధిని తెలియజేసే ఐఎంఎఫ్ అంచనాలను ఉటంకిస్తూ అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్స్లో మనకంటే ముందున్నాయని అన్నారు. ఇదే విధంగా భారత్ ముందుకు సాగితే మరో 2.5 నుంచి 3 ఏళ్లలో జర్మనీని దాటుకొని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని పేర్కొన్నారు. ఇందుకోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యం, ప్రపంచ మార్కెట్పై దృష్టి సారించడం వంటి చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్ మార్కెట్ రాబోయే దశాబ్ద కాలంలో భారత్ చాలా కీలకమన్నారు. అన్ని రాష్ట్రాలు వాటి స్థాయిలో విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలని ప్రధానమంత్రి ఇప్పటికే పిలుపునిచ్చారన్నారు. 5 రాష్ట్రాలు విజన్ డాక్యుమెంట్లను విడుదల చేశాయన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, పంజాబ్ ఉన్నాయని, మిగతా 12 రాష్ట్రాలు ఆగస్టు నాటికి విడుదలకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. I think the country is at a takeoff stage where it can grow very, very rapidly, as has been done by many countries in the past. So this was the context. Given this, as well as the demographic dividend that India is actually blessed with for the next 20-25 years, that we can grow rapidly, the Prime Minister gave a call that all states to prepare a vision documents at their level. And this is already visible in the growth of India. We are the 4th largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. So it's only the United States, China and Germany which are larger. And if we stick to what is being planned, what is being thought through, it's a matter of another 2.5 to 3 years, we would become the 3rd largest economy. And in this, the reason for the Prime Minister giving this call is this is a long haul and we have to do it for about 25 years. దార్శనికుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో $4.2 ట్రిలియన్ భారత్ ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తద్వారా జపాన్ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటిందన్నారు. ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదికల ప్రకారం 2028 నాటికి జర్మనీ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటుతుందని తెలిపారు. దీంతో నాటికి భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఇలాంటి తరుణంలో అన్ని రాష్ట్రాలు వికసిత భారత్ 2047 లక్ష్యాలు సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో $4.2 ట్రిలియన్ భారత్ ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదికల ప్రకారం 2028 నాటికి జర్మనీ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటుతుందని తెలిపారు. దేశం ఆ వైపు పయనిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజన్ల స్వర్ణాంధ్ర 2047 సాధనకు కృషి చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేడు తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు నీతి ఆయోగ్ ప్రకటించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక విజయం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వ ప్రగతిశీల పాలనకు నిదర్శనమని పవన్ కొనియాడారు. ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు నీతి ఆయోగ్ ప్రకటించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గత దశాబ్ద కాలంగా ఎన్డీఏ సుపరిపాలనతో భారత్ అనేక రంగాల్లో వృద్ధి సాధించిందని అన్నారు. ఇది కేవలం ఆర్థిక విజయం మాత్రమే కాదు, ప్రపంచంలో నవభారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోందన్నారు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు వికసిత్ భారత్ 2047 వైపు నడిచేందుకు ఇది ఓ ముఖ్యమైన అడుగని పవన్ కళ్యాణ్ ఎక్స్లో పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న బిజీగా గడిపే ప్రభుత్వ ఉద్యోగులు యోగాను జీవన మార్గంగా చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. ఒత్తిడి వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో శారీరక, మానసిక దృఢత్వాన్ని అందించే యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు.
యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల వద్ద కలెక్టర్ లక్ష్మీశ థీమ్ ఆధారిత యోగాభ్యాసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాసోత్సవాల 5వ రోజు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఉద్యోగులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తమ రోజువారీ వృత్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒత్తిడి వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో శారీరక మానసిక దృఢత్వాన్ని అందించే యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. కనీసం 2 కోట్ల మందికి యోగాను నేర్పే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తోందని, ఇదే విధంగా జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు వీలుగా ఈ నెల 24, 25 తేదీల్లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. యోగాంధ్ర మాసోత్సవాలను పురస్కరించుకొని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వ్యక్తిగత, గ్రూపు కేటగిరీల్లో ఆసనాల ప్రదర్శన, సూర్య నమస్కార్ ఛాలెంజ్, ప్రాణాయామం, యోగా పెయింటింగ్, యోగా షార్ట్ ఫిలిం, యోగా ఫోటోగ్రఫీ వంటి అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యోగాంధ్ర 2025 భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఎన్జిఓ అసోసియేషన్స్ వాళ్ళు ఇన్వైట్ చేసి ఈరోజు యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 2025 అయితే ఉందో, జూన్ 21, 2025 ఆ రోజుకి ఒక నెల ముందరనే ఒక మంత్ లాంగ్ క్యాంపెయిన్ లాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలిపించి వాళ్ళకి యోగా గురించి చెప్పడము, వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలా చేసుకోవడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో ఈ నెలలో దాదాపుగా 10 నుంచి 15 వేల మందికి యోగా నేర్పించాలి. వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ ఫిట్నెస్ పెంచుకుంటూ వాళ్ళు పనిలో వాళ్ళ ప్రొడక్టివిటీ పెరగడానికి ఇది అవకాశం ఇస్తుంది. కాబట్టి యోగాంధ్ర 2025కి వచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో చేయొచ్చు, ఆఫీస్లో చేయొచ్చు, ఈవెన్ మనము వాక్ వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ ప్లేస్లో చేయొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే బీఆర్టీఎస్ రోడ్ ఉందో దీన్ని యోగా స్ట్రీట్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ ఒక ట్రైనర్ ఉంటారు. ప్రతిరోజు మీరు మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు ఇక్కడ యోగా జరుగుతూ ఉంటుంది. వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యోగా వల్ల మనము రిలాక్స్గా ఉంటాము, టెన్షన్స్ ఉండదు. ఈ బీపీ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ ఏం జబ్బులు ఏమి రావు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనం బాగా పని చేయగలుగుతాము. ఆ పని చేయగలిగితేనే విజన్ ఆంధ్ర 2047 లక్షలు అయితే ఉన్నాయో దాన్ని సాధించడానికి ఇదన్నీ దోహదపడుతుంది సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎన్జిఓ అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఆఫీస్ బీడర్కి, ప్రతి ఒక్క మెంబర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత ఇంటి గృహప్రవేశం పండుగలా జరిగింది. ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకే గృహప్రవేశ పూజా కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి, ఆమె తనయుడు మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గృహప్రవేశ కార్యక్రమం వేడుకగా జరిగింది. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 5 గంటలకు పాలు పొంగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గృహప్రవేశానికి హాజరయ్యారు. రాత్రికి నూతన గృహంలోనే చంద్రబాబు బస చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శివపురం పీఈఎస్ వైద్య కళాశాలతో పాటు వీకోట, కుప్పం జాతీయ రహదారులు బలగాలను మోహరించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వాహనాలను మళ్లించారు. కుప్పంలో సొంత ఇల్లు కట్టుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. ఈ గృహప్రవేశం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రజల మధ్య జరిగిన శుభకార్యం తనకెప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న ప్రజల ఆశీస్సుల మధ్య కార్యక్రమం జరగటం మరిచిపోలేమని లోకేష్ పేర్కొన్నారు. సొంత ఇంటి పండుగల తరలివచ్చిన నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయత మరవలేనిదని చెప్పారు. ఇది తమ కుటుంబ పండుగ కాదని అందరి పండుగ అన్నారు. ప్రతి అడుగులో తమ కుటుంబానికి తోడుగా ఉన్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలని తెలియజేశారు. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ తమకు దీవెనగా నిలుస్తాయని లోకేష్ ట్వీట్ చేశారు. గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన అతిథులు, నేతలు, కార్యకర్తలకు అల్పాహారం, భోజనం ఏర్పాటు చేశారు.
కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే వీఐపీలందరూ నిర్దేశిత సమయంలోనే ప్రోటోకాల్ దర్శనానికి రావాలని దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కలెక్టర్ సీనా నాయక్ సూచించారు. ప్రతిరోజు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 లోపు వీఐపీ దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పట్లాగానే 4 క్యూ లైన్ల ద్వారా శ్రీ అమ్మవారి దర్శనం పరిపూర్ణంగా చేసుకోవచ్చన్నారు. కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే వీఐపీలందరూ నిర్దేశించిన సమయంలోనే ప్రోటోకాల్ దర్శనానికి రావాలని దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కలెక్టర్ సీనా నాయక్ సూచించారు. సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీఐపీల కోసం ప్రత్యేక టైం స్లాట్లను కేటాయించినట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మహానైవేద్య సమర్పణ నిమిత్తం అంతకుముందు ఆనవాయితీ ప్రకారం ఆలయ శుద్ధి కార్యక్రమం ఉన్నందున ప్రతిరోజు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 లోపు వీఐపీ దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున పార్కింగ్ సమస్య ఎదురవడం, నైవేద్య సమయంలో దర్శన విరామం వలన పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు కొద్ది సమయం వేచి ఉండవలసి వస్తున్నందున ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 లోపు కాకుండా అంతకుముందు ఆ తర్వాత సమయాలలో దర్శనానికి షెడ్యూల్ నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడం వలన భక్తులు ఇబ్బంది పడకుండా సకాలంలో అమ్మవారి దర్శనం త్వరితగతిన చేసుకుని సంతృప్తిగా వెళ్లేందుకు గాను ప్రతిరోజు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 లోపు వీఐపీ దర్శనాలు నిలుపుదలకు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎప్పటిలాగానే 4 క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనం పరిపూర్ణంగా చేసుకోవచ్చన్నారు. నైవేద్య విరామం, రద్దీ సమయాలు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 లోపు వీలైనంత వరకు దర్శనానికి షెడ్యూల్ నిర్ణయించుకోవద్దని, వీఐపీ దర్శన అభ్యర్థులను పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు. సాధారణ భక్తుల సౌకర్యార్థం ప్రతి ఒక్కరూ దేవస్థానం అధికారులకు సహకరించాలని ఈవో సీనా నాయక్ విజ్ఞప్తి చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తప్పుపట్టారు. వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడు కాదని, అలాంటి వ్యక్తికి పేర్ని నాని ఒత్తాసు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో కక్షపూరితంగా కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించి జైలుకు పంపిన పేర్ని నాని నేడు వల్లభనేని వంశీ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు పేర్ని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. వన్ టౌన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ వల్లభనేని వంశీని స్వాతంత్ర సమరయోధుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ పేర్ని నాని అవసరమైనంతగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడిన వంగవీటి మోహన్ రంగా వంటి మహనీయుడితో వంశీని పోల్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీ రాజకీయ ప్రయోజనాల కోసం పేదవారిని అడ్డంగా పెట్టుకుని డబ్బులు కొట్టేశాడని ఆరోపించిన వెంకన్న అలాంటి వ్యక్తిని ఆదరిస్తూ మాట్లాడటం అనేది అసహ్యకరమని పేర్కొన్నారు. వైసీపీ ఓటమికి నాని, వంశీ, కొడాలి నాని వంటి నేతల బూతుల రాజకీయాలే కారణమన్నారు. పేర్ని నాని బియ్యం కుంభకోణంలో తన భార్య పేరు చేర్చారని, తప్పుడు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. బీసీ నాయకుడు కొల్లు రవీంద్రను రాజకీయ కుట్రలతో జైలులో పెట్టించారని, ఆయన మామయ్య నడికుదిటి నరసింహారావు మానసికంగా కుంగిపోయి మరణించేందుకు కారణమయ్యారని ఆరోపించారు. వైసీపీ నేతలు అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని, అధికారులను, వైద్యులను తక్కువగా చూస్తూ మాట్లాడటం తగదని వ్యాఖ్యానించారు. వంశీపై కుటుంబ సభ్యులే విసుగుతూ ఉన్నారని, ఆయనపై ప్రజల్లో గౌరవం లేదని కూడా తెలిపారు. ఈ వల్లభనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తానని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ, వంశీ ఎక్కడ? నువ్వు రంగా గారితో నువ్వు వంశీని పోల్చావు, నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. రంగా గారి అభిమానులకి, అలాగే వాళ్ళ తనయుడు వంగవీటి రాధాకృష్ణకి మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికి పోల్చావు కాబట్టికి. అంటే నువ్వేదో నీ కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనో, ఏదో కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కదా వంగవీటి మోహన్ రంగా గారు వంశీతో పోలిస్తేనో నీకు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పడతాయనుకుంటున్నామో. వాళ్ళిద్దరూ అన్ని కులాలకి నాయకులు. మేము బీసీలమైనా మేమే చెప్తున్నాం,
నిన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు, చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు. నువ్వు అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం గురించి మాట్లాడు. 8 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 2009 తర్వాత రుతుపవనాలు త్వరగా రావటం ఇదే తొలిసారి. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకాయి. 8 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 2009 తర్వాత రుతుపవనాలు త్వరగా రావటం ఇదే తొలిసారి. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు ఐఎండీ వెల్లడించింది. కేరళ నుంచి 2-3 రోజుల్లో ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. అదే సమయంలో లక్షద్వీప్, తమిళనాడు, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ మధ్య దానికి ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 27 నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత 2 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి. దీంతో వాయుగుండంగా బలపడవచ్చని అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రిడిక్షన్స్కు చెందిన మోడల్ సూచిస్తోంది. ఈ ప్రభావంతో ఈ నెల 27న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఈ నెల 27 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 5 వరకు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉద్యాన పంటల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. శుక్రవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గైనకాలజీ, పీడియాట్రీ, ఫెర్టిలిటీ విభాగంలో వచ్చిన అధునాతన వైద్య విధానాల గురించి వైద్యులకు అవగాహన కల్పించేందుకు కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్ CME ప్రోగ్రాంను నిర్వహించామని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేష్ తెలిపారు. దేశంలోని నిష్ణాతులైన వైద్యులను పిలిపించి వైద్య చికిత్సల్లో వచ్చిన సరికొత్త వైద్య పరిజ్ఞానాన్ని ఇక్కడి వైద్యులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. సుమారు 400 మంది వైద్యులు CME ప్రోగ్రాంలో పాల్గొన్నారని చెప్పారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, విజయవాడ ఒబెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ సౌజన్యంతో అను మై బేబీ ఆసుపత్రి ఆధ్వర్యంలో పెరినటాలజీ అండ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్ CME 2025 సదస్సును విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్లో నిర్వహించారు. శని, ఆదివారాల్లో నిర్వహించిన ఈ సదస్సుకు ఎన్టీఆర్ జిల్లా చుట్టుప్రక్కల ఉన్న 4-5 జిల్లాల నుంచి 400 మంది గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు పాల్గొన్నారు. దేశంలో నిష్ణాతులు, అనుభవజ్ఞులైన వైద్యులు గైనకాలజీ, పీడియాట్రీ, ఫెర్టిలిటీ విభాగాల్లో వస్తున్న అధునాతన వైద్య విధానాలు, చికిత్సల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ గైనకాలజీ, పీడియాట్రీ, ఫెర్టిలిటీ విభాగాల్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ల పట్ల వైద్యులందరూ అవగాహన కలిగి ఉండాలని, ఆయా రంగాల్లో నిష్ణాతులైన డాక్టర్స్ను పిలిపించి ఇక్కడ డాక్టర్లకు నాలెడ్జ్ షేర్ చేయడం జరిగిందన్నారు. నొప్పి లేని ప్రసవాలు రావటం, సిజరేన్లు తగ్గించడం, అప్పుడే పుట్టిన పసిపిల్లలకు రిస్క్ లేకుండా ఎలా ఉండడం, అప్పుడే పుట్టిన పిల్లలకు చేయాల్సిన సర్జరీల్లో వచ్చిన అడ్వాన్స్మెంట్ల గురించి తెలియచేయటం జరిగిందన్నారు. లేదా పీడియాట్రిక్ డివిజన్లో కానీ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నవి ఈరోజు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ పట్ల అందరూ అవగాహన కల్పించాలని ఆ ఫీల్డ్లో నిష్ణాతులైన డాక్టర్స్ అందరినీ కలిపి ప్లస్ మా డాక్టర్స్ టీం ద్వారా ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అన్నది ప్లస్ మా యొక్క నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయడానికి ఈ వేదిక అనమాట. సో ఇందులో అనేకమైన ఈరోజు డెలివరీస్లో చూసుకుంటే ఈరోజు నొప్పి లేని డెలివరీలు రావటం, ఎలా సిజేరియన్ సెక్షన్ రేట్స్ని తగ్గించడం, అలాగే న్యూ బార్న్ బేబీ అనే వాళ్ళకి రిస్క్ లేకోకుండా ఏ విధంగా ఉండటం, అండ్ కొత్తగా అప్పుడే పుట్టిన బేబీల్లో చేయాల్సిన ఆపరేషన్స్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్, వీటన్నిటి గురించి ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. అనంతరం అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ అను మై బేబీ హాస్పిటల్లో నియోనాటాలజీ సర్వీసెస్లు అడ్వాన్స్డ్గా ఉన్నాయని, గైనకాలజీ విభాగం కూడా సరికొత్త వైద్య విధానాలను పాటిస్తోందన్నారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగాల్లో రోజుల పిల్లలకు ఆపరేషన్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. అను మై బేబీ హాస్పిటల్లో
అతి చిన్న బేబీస్ అంటే వెరీ లో బర్త్ బేబీస్కి సంబంధించి కేర్ తీసుకోవడానికి సంబంధించి కానీ న్యూనటాలజీ సర్వీసెస్ అడ్వాన్స్డ్గా ఉండటం, గైనకాలజీ సర్వీసెస్ అంటే లేటెస్ట్ అంటే మెథడ్స్ అన్ని ఫాలో అయ్యే గైనకాలజీ డిపార్ట్మెంట్, ఆబ్స్టిక్స్ డిపార్ట్మెంట్ ఉండటము. నెక్స్ట్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్న పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అంటే చిన్నపిల్లలకి అంటే రోజుల పిల్లల దగ్గర నుంచి ఆపరేషన్ చేయడానికి సంబంధించిన అన్ని రకాల ఎక్విప్మెంట్ తోటి మనం రన్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఏంటంటే వేరే ఉన్న అంటే సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న డాక్టర్స్ కానీ వాళ్ళకి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ఈ సిఎంఈ కండక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే అందరూ బెనిఫిట్ అవుతారు, డాక్టర్సే కాకుండా దాని ద్వారా పేషెంట్స్ అందరూ బెనిఫిట్ అవుతారనే ఉద్దేశంతో ఈ సిఎంఈ కండక్ట్ చేస్తున్నాం. అనంతరం డాక్టర్ కవిత, డాక్టర్ శ్రీదేవి భక్తులు మాట్లాడుతూ అను మై బేబీ హాస్పిటల్లో 5 గైనకాలజిస్టులు ఉన్నారని 24 గంటలు సర్వీసులు అందిస్తున్నామని చెప్పారు. తమది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని, అన్ని స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఎవరైనా డాక్టర్ ఫోన్ చేసి కాంప్లికేటెడ్ కేసు అని చెప్తే తాము అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. చూసుకోగలుగుతాం. ఈవెన్ వీఆర్ కండక్టింగ్ వన్ మై బేబీ అనేది సేఫ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఎక్కడైనా బేబీ డెలివరీ అయినప్పుడు కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అంటే గైనకాలజిస్టులు మన హాస్పిటల్కి 5 కిలోమీటర్స్ సరౌండింగ్గా ఎక్కడైనా బేబీ డెలివరీ అయినప్పుడు బేబీకి ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా మా యొక్క టీం వెళ్ళి వాళ్ళని సేవ్ చేసుకొని తీసుకొస్తారనమాట. ఆ సేమ్లో ఏంటంటే మాకు ఒక పీడియాట్రిక్ వెంటిలేటర్ విత్ అంబులెన్స్, దాంతోపాటు ఒక నియోనటాలజిస్ట్, దానికి ఒక టీం ఉంటుంది సెపరేట్గా. ఈ టీం వెళ్ళి ఆ బేబీని సేవ్ చేసుకొని మన హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఫ్రీ సర్వీస్ లాగా చేస్తున్నాం అనమాట. పేషెంట్కి ఎటువంటి ఛార్జ్ కూడా చేయమన్నమాట బేబీని తీసుకొచ్చి హాస్పిటల్కి. చేయాల్సి వస్తుంది, లైక్ 7వ నెలలో కానీ అట్లా 32 వీక్స్ అట్లాంటి కాన్పులు చేయాల్సి వస్తుంది. బేబీ గురించి కానీ మదర్ కాంప్లికేషన్లో గురించి కానీ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు 1 kg 800 గ్రామ్ బేబీస్ని కూడా NICU కేర్ ఇచ్చి మంచిగా బేబీ సర్వైవ్ అయ్యి మంచి హెల్దీ బేబీ లాగా గ్రో అయ్యేలాగా చూస్తాము. దీంతోపాటు ఫర్టిలిటీ డివిజన్ కూడా ఉంది. పిల్లలు కలగని కపుల్స్కి మంచి అడ్వాన్స్డ్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి పిల్లలు కలిగేలాగా చేసే డాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ డాక్టర్స్ అండ్ పేషెంట్స్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.